టాలీవుడ్లో రాజీవ్ కనకాల క్యారెక్టర్ మూవీలో చనిపోతే ఆ మూవీ హిట్ అనే సెంటిమెంట్ ఉంది. అలానే చాలా మూవీస్ బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. కానీ ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వక ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ అశోక్ మూవీలో రాజీవ్ కనకాల అతని ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ చనిపోవడంతో ఆ కథ మలుపు తిరుగుతుంది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేదు. మహేష్ బాబు అతిథి మూవీలో ఒక చిన్న సీన్లో కనిపించి విలన్ చేతిలో చంపబడతాడు రాజీవ్ కనకాల. ఆ సీనే ఆ స్టోరీ మొత్తానికి కీలకమైన పాయింట్. ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. సస్పెన్స్ థ్రిల్లర్గా కొనసాగే 3 మూవీలో కూడా రాజీవ్ కనకాల క్యారెక్టర్ చనిపోతాడు. ఆ మూవీ కూడా హిట్ కాలేదు. సో సెంటిమెంట్ కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు అని చెప్పడానికి ఇవే ప్రూఫ్స్ కావచ్చు. ఈ లిస్ట్లో మిస్ చేసిన మూవీస్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.